శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి అదృష్టాన్ని కలగజేసే గ్రహాలు 2026 సంవత్సరంలో మనం పరిశీలించినప్పుడు, మరి ఈ సంవత్సర ప్రారంభంలో ధనుసు రాశి వారికి శని 4వ స్థానం, అంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి పెద్దగా ఏమీ ఉపయోగపడే అవకాశం ఉండదు. అయితే శనిగ్రహాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే సొంత గృహం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అలాగే గురుగ్రహం సప్తమ స్థాన సంచారం మే 31 వరకు, దాని తర్వాత అక్టోబర్ 30 వరకు అష్టమ స్థాన సంచారం. అది పెద్ద అనుకూలించే అవకాశం అయితే లేదు. ఇంచుమించు నవంబరు, డిసెంబర్ నెలలో మాత్రం భాగ్యస్థానంలో వచ్చినటువంటి గురుగ్రహం అక్కడ వక్రగమనం, ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు అదృష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. అయితే రాహు మాత్రం 3వ స్థానంలో ఉంటూ చాలా మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. అందువల్ల మీరు ఈ సంవత్సరంలో విజయావకాశాలు పొందాలంటే
రాహుగ్రహ అనుగ్రహం పొందాలి. అంటే కంపల్సరీగా మీరు పెద్ద పెద్ద అవకాశాలు వస్తుంటాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ సొసైటీలో మంచి నేమ్ ఉన్న వాళ్ళు మీకు సహాయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి మీరు సహాయపడుతుంటారు, వారు మీకు సహాయపడుతుంటారు. మీకు కూడా ఒక మంచి సొసైటీలో గుడ్ విల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాహుని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు ముందుగా అమ్మవారి యొక్క ఆరాధన, ఎక్కువగా అమ్మవారిని హైలైట్ చేస్తూ మీరు మీ పరిచయస్తులు, మీ కస్టమర్సు ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరితో కూడా అమ్మవారి యొక్క ఆరాధన, ఈ చండీ హోమం లాంటివి నిర్వహించడం, ఎక్కడ అమ్మవారి కార్యక్రమం జరుగుతున్నా అందులో పాల్గొనడం, ఈ విధంగా చేయడం వల్ల రాహు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తుంటాయి. మీరు గతంలో ఎప్పుడూ చూడనటువంటి విజయాల్ని ఈ సమయంలో చూస్తారు. కాబట్టి కంప్లీట్గా రాహుని ప్రసన్నం చేసుకోండి, జీవితంలో విజయాలు పొందుతారు. ఒక్కసారన్నా ఏదైనా ఒక శక్తిపీఠంలో, ఒక పుణ్యక్షేత్రంలో చండీ హోమంలో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో చేయించుకోవడం వల్ల చాలా వరకు అది మీకు మంచి ఫలితం రావడం జరుగుతుంది. అయితే గురువు ఇంచుమించుగా మీకు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్యలో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీ యొక్క విద్వత్తు, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఆ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా ఊహించని విధంగా మీ నేము పెరిగిపోతుందన్నమాట. ఒకేసారి అందరూ చెప్పుకోవడం విధంగా మంచిగా రావడం జరుగుతుంటుంది. అంటే మీ అస్తవాసి కూడా బాగుండి మీరు ఏ చెప్పినా జరగడం అవి జరుగుతుంటాయి. కాబట్టి ఆ సమయంలో కంప్లీట్గా ఏదన్నా ఒక దత్తక్షేత్రాన్ని దర్శించవలసి ఉంటుంది. అంటే మనకి గాన్గాపూర్ అనుకోవచ్చు, ఈ పిఠాపురం అనుకోవచ్చు, షిరిడి అనుకోవచ్చు. అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ పారాయణ చేసుకోవడం కానీ, అక్కడ ఉన్న విధి విధానంగా అక్కడ ఒక పుణ్యనది స్నానం చేయడం కానీ చేయడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి అర్ధాష్టమ శని కాబట్టి నెలకోసారి శివుడికి అభిషేకం, గురువు కాబట్టి ప్రతి నెల ఒకసారి పౌర్ణమి రోజు గోశాల దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుకి ఆహారం పెట్టడం, సేవ చేయడం, గోసేవ చేయడం. అలాగే కేతువు 9వ స్థానంలో ఉన్నాడు, పూర్తి వైరాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే సాధువుల్ని వాళ్ళని పిలిచి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి ఏదో వస్త్రాలు అవి సమర్పించడం వల్ల అది కేతువు మీకు సంతృప్తి చెందుతూ ఉంటాడు. ఏదైనా రాహు మాత్రం ఎక్కువ అవకాశాలు ఇవ్వడం వల్ల ఒకసారి మనం అది చేయగలమా లేదా, ఫుల్ఫిల్ చేయగలమా లేదా అన్నటువంటి విధంగా చూసుకొని మీరు ఆ ప్రయత్నం రాహుని ప్రసన్నం చేసుకొని వీలైతే అమ్మవారికి రెగ్యులర్గా నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ప్రసాదంగా మీ దగ్గర ఒక నిమ్మకాయ ఉంచుకోవడం చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఎన్నడూ ఊహించని విజయం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు, అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో, అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా
అది పరిశుద్ధమైనది, అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా, అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.